హలో అండి అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్ అన్నం ఆయుర్వేదం. మీరెప్పుడైనా బొబ్బచిక్కుడుతో ఇలా కర్రీ అనేది ట్రై చేశారా? ట్రై చేయకపోతే ఇప్పుడే నా వీడియో చూసి ఫాలో అయిపోండి. టేస్ట్ అయితే చాలా బావుంటుంది. చాలామంది బొబ్బచిక్కుడు అనగానే ఇష్టం ఉండదని చెప్పి తినడం మానేస్తారు కదా! సో, అలాంటి వాళ్ళ కోసం మెయిన్ అండి. ఇలా నేను చెప్పిన ప్రాసెస్‌లో ఒక్కసారి అనేది ట్రై చేయండి. మళ్ళీ మళ్ళీ మీరే కుక్ చేసుకొని తింటారు. అంత బావుంటుంది. ఫ్రెష్‌గా ఉన్న బొబ్బర్చుక్కులనేవి తీసుకుందాము. సో, చూస్తున్నారు కదా! ఎంత ఫ్రెష్‌గా ఉంటే టేస్ట్ బావుంటుందండి. మనం 2 సైడ్స్ కట్ చేసుకొని వాష్ చేసి పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఇవి చాలా చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకోవాలి. సో, ఈ సైజ్ పీసెస్ అయితేనే కర్రీలోకి బావుంటుంది తినడానికి. మనం తీసుకున్న బొబ్బర్చుక్కులన్నీ కూడా ఈ సైజులో అన్ని కట్ చేసి పక్కన పెట్టేసుకుందాము. మనం కట్ చేసుకున్న పీసెస్ అనేవి కర్రీలో కుక్ అవ్వడానికి చాలా టైం పడుతుందండి. అందుకని మనం వాటర్ వేసుకొని ముందుగానే బాయిల్ చేసి అప్పుడు కర్రీలో యాడ్ చేసుకుంటే ఫాస్ట్‌గానే అవి మగ్గుతాయి. సో, చూస్తున్నారు కదా! ఈ పీసెస్ అనేవి కొన్ని వాటర్ యాడ్ చేసుకొని మనం ముందుగానే బాయిల్‌కి పెట్టుకోవాలి. సో, ఇలా ఒక పొంగొచ్చిన తర్వాత మనం కట్ చేసుకున్న పీసెస్ అనేవి స్పూన్‌తో కట్ చేసి చూస్తే చాలా సాఫ్ట్‌గా కట్ అయిపోవాలండి. అలా అయితే కుక్ అయిపోయినట్టే. అప్పుడు మనం తీసి సెపరేట్ చేసి పక్కన పెట్టుకుందాము. ఆ వాటర్ మాత్రం తీయకూడదండి. ఆ వాటర్ మనం కర్రీలో యాడ్ చేసుకుంటేనే బావుంటుంది. నెక్స్ట్ ఒక పాన్ పెట్టుకొని అది హీట్ అయిన తర్వాత ఆనియన్స్ ఫ్రైకి సరిపడా కొంచెం ఆయిల్ అనేది యాడ్ చేసుకుందాము. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, పచ్చిమిర్చి కూడా ఇందులో యాడ్ చేసుకోవడమే. ఒక గుప్పెడు కరివేపాకు కూడా యాడ్ చేసుకుందాము. టేస్ట్ బావుంటుంది. స్మెల్ కూడా చాలా బావుంటుంది. లైట్‌గా సాల్ట్ అనేది యాడ్ చేసుకొని ఒక్కసారి కలుపుకొని లిడ్ క్లోజ్ చేసి పెట్టుకుంటే మనకి ఫాస్ట్‌గా మగ్గిపోతాయండి. మెయిన్‌గా ఈ కర్రీ చపాతీస్, రోటీస్‌లోకి చాలా బావుంటుంది. పూరీస్‌లో కూడా చాలా బావుంటుందండి. ఒక్కసారి ట్రై చేసేయండి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు, ఒక 2 స్పూన్స్ కారం కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇందులోనే ఒక 2 వెల్లుల్లి రెబ్బలు దంచుకొని వేసుకుందాము కచ్చాపచ్చాగా. సో, ఇవి బాగా ఫ్రై అవ్వనివ్వాలండి. మనకి కర్రీకి కావాల్సిన కలర్ ఇక్కడే వస్తుంది. కారం యాడ్ చేసుకున్న తర్వాత ఆయిల్ పైకొచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. అలా ఆయిల్ పైకొచ్చే వరకు ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ బాయిల్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా! చిక్కుడు అనేవి. సో, ఆ పీసెస్ అనేవి ఇందులో యాడ్ చేసుకుంటే సరిపోతుంది. సో, చూస్తున్నారు కదా! మనం వేసిన ఉప్పు, కారం, పసుపు అనేవి పీసెస్‌కి పట్టే వరకు మనం బాగా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ సాల్ట్ చూసి అడ్జస్ట్ చేసుకోండి. సాల్ట్ యాడ్ చేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకొని లిడ్ అనేది క్లోజ్ చేసుకుందాము. ఒక్క 5 మినిట్స్ మగ్గిన తర్వాత మసాలా అనేది యాడ్ చేసుకుందాము. ఒక 2 స్పూన్స్ ఆఫ్ మసాలా కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఎందుకంటే మనం చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకున్నాం కదా! సో, అన్ని పీసెస్‌కి మసాలా అనేది పట్టాలి కాబట్టి బాగా మిక్స్ చేసుకొని లిడ్ అనేది క్లోజ్ చేసి పెట్టుకుంటే సరిపోతుంది. ఏ కర్రీ అయినా ఆయిల్ పైకొచ్చే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. సో, ఇప్పుడు కర్రీ అనేది బాయిల్ అవుతుంది కదా! ఈ టైంలో కొంచెం సాల్ట్ చూసి అడ్జస్ట్ చేసుకోండి. నెక్స్ట్ లిడ్ క్లోజ్ చేసి పెట్టుకుంటే కర్రీ అనేది రెడీ అయిపోయింది. సో, చూస్తున్నారు కదా! గ్రేవీ వచ్చే వరకు మనం లో ఫ్లేమ్‌లో కుక్ చేసుకుంటే సరిపోతుందండి. ఆయిల్ పైకొచ్చే వరకు. లాస్ట్‌లో కొంచెం కొత్తిమీర అనేది యాడ్ చేసుకోండి. ఫైనల్‌గా కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారండి బొబ్బచిక్కుడు కర్రీ అనేది. ఒక్కసారి నా స్టైల్‌లో ట్రై చేసి రివ్యూ అనేది తప్పకుండా షేర్ చేయండి. నెక్స్ట్ ఏమైనా కర్రీ కావాలంటే కామెంట్ చేయండి. తప్పకుండా షేర్ చేస్తాను. ఇంకా ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్నం ఆయుర్వేదం ఛానల్‌ని ఇప్పుడే. నా రెసిపీస్ చూసి ట్రై చేసిన వాళ్ళు తప్పకుండా రివ్యూ అనేది షేర్ చేయండి. అస్సలు మర్చిపోవద్దు. ఇంకా ఏమైనా రెసిపీ కావాలితే కూడా కామెంట్ చేసేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.